డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సిఏ దుర్గాంజలి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో బడ్జెట్ 2024 రిలీజ్ అవ్వడం జరిగింది ఎస్టర్డే. ఈ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఓవరాల్ గా చూసుకున్నా కూడా దాని నుంచి ఒక కామన్ మ్యాన్ అనేవాడు ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నాడు చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే అండి. జూలై 24 కరెక్ట్ గా 165th ఇదే రోజున ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లెవీ అయిందనమాట. హ్యాపీ ఫర్ దట్. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ కి బెనిఫిట్టా కాదా అంటే ఇందులో చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయండి. నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ బెనిఫిట్. ఫస్ట్ బడ్జెట్ అంటే మనం ఏం చూస్తాం, బడ్జెట్ మారిందంటే స్లాబ్ రేట్స్ ఏమైనా మారాయా, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఏమైనా చేంజ్ అయిందా, తగ్గించారా, పెంచారా, అవి చూద్దాం. ఫస్ట్ స్లాబ్ రేట్స్ చూసుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం ఏం చేంజ్ లేదు, పాత ఓల్డ్ ఉన్నాయి. కానీ న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం కొంచెం చేంజ్ అయింది, స్లాబ్ రేట్స్ చేంజ్ అయ్యాయి అనమాట. యూజువల్లీ 3 lakh వరకు ఎగ్జామ్షన్, 3 to 6 lakhs అంటే బడ్జెట్ కి ముందు 3 to 6 lakh 5%, 6 to 9 lakhs 10% అలా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ 3 to 7 lakhs చేశారు. ఎందుకు అంటే మనకి ఇదివరకు చూస్తే 7 lakh వరకు రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ పడదు అని కాదు, ట్యాక్స్ పడుతుంది కానీ రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇదివరకు స్లాబ్ రేట్స్ 3 to 6 lakh పెట్టి 6 to 9 lakhs అలా పెట్టుంటే క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా 3 to 7 lakh పెట్టేశారు. సో 3 to 7 lakh 5% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము కానీ రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దట్ మనకు 7 lakhs వరకు, ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే 7,75,000 వరకు. ఎందుకు అంటే ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్ కి, ఎందుకంటే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది సాలరీడ్ ఎంప్లాయీస్ కి. ఇది వరకు 50,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 75,000 చేశారు. సో 7,75,000 వరకు శాలరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నో ట్యాక్స్, సింపుల్ గా చెప్పాలంటే. 7 lakh టు నెక్స్ట్ 10 lakhs అనమాట. ఇదివరకు ఏంటి 6 lakhs to 9 lakhs ఉండేది, ఇప్పుడు దాన్ని 7 lakh to 10 lakh చేశారు, 10%. 10 lakhs to 12 lakhs అగైన్ సేమ్ మళ్ళీ వచ్చేస్తుంది. లాస్ట్ టైం 9 lakh to 12 lakhs స్లాబ్ ఉంది, ఇప్పుడు 10 lakhs to 12 lakhs, అలా 12 lakhs to 15 lakhs, అబౌవ్ 15 lakhs. ఆ స్లాబ్ రేట్స్ ప్రకారం 5%, 10%, 15%, 20%, 30%. అబౌవ్ 15 lakhs వాళ్ళందరికీ 30%. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా న్యూ ట్యాక్స్ వచ్చినా కూడా ఓల్డ్ ట్యాక్స్ రిజిమే బెనిఫిట్. ఎందుకు అంటే ఇప్పుడు అందరికీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటున్నాయి, ఇప్పుడు అందరికీ హోమ్ లోన్స్ ఉంటున్నాయి, వాటి మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ ఎలవెన్సెస్ కానీ హెచ్ఆర్ఏ ఎలవెన్స్ కానీ అవన్నీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇప్పటికి కూడా ఓల్డ్ ట్యాక్స్ ఏదైతే 2,50,000 వరకు, 3 lakh వరకు ఎగ్జెంప్షన్, 3 lakh to 5 lakhs వరకు 5%, 5 lakh to 10 lakhs, 10 lakhs అబౌవ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ రేట్స్, ఆ ట్యాక్స్ రేట్స్ స్టిల్ బెనిఫిషియల్ టు ద నార్మల్ పీపుల్. ఇది ఎవరికి యూజ్ అంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఎవరు ఉండరు. శాలరీ అంత వస్తుంది, 10 lakh 15 lakh శాలరీ వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాని తగ్గట్టు ఉంటాయి, ఎక్స్పెన్సెస్ కూడా దాని తగ్గట్టు ఉంటాయి. అవన్నీ క్లెయిమ్ చేసుకుంటేనే కదా. అంటే జనరల్ గా బిజినెస్ చేసే వాళ్ళకంటే కూడా ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీస్ గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళే ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ గా ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు అనేది కూడా వినిపిస్తా ఉంది. ఇది ఎంతవరకు? ఇది ఫ్యాక్ట్ అండి. యాక్చువల్లీ మేము ఫైలింగ్స్ చేస్తూ ఉంటాం కదా, చూసుకుంటే ఎవరైనా 20-25 lakh ప్యాకేజ్ ఉన్న వాళ్ళు 3 to 4 lakhs టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ తో పాటు ట్యాక్స్ కూడా అంతే అవుతుంది. కానీ క్రోర్స్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ట్యాక్స్ కట్టట్లేదు. 10 crores 20 crores ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నేను 50 lakh ప్యాకేజ్ ఉన్న ఒక పర్సన్ కి రిటర్న్ ఇస్తాను, అందులో 15 lakh టీడీఎస్ ఉంది. అనుకోవచ్చు 50 lakhs ప్యాకేజ్ 15 lakhs ఏముంది అనుకుంటారేమో, కానీ క్రోర్స్ టర్న్ ఓవర్ 10 crores 20 crores ఉన్న వాళ్ళు కూడా 15 lakhs కట్టట్లేదండి ట్యాక్స్. ఎందుకు అంటే సింపుల్, అంటే తప్పని కాదు కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ, వాళ్ళకి ఏంటంటే ఎలవెన్సెస్ కానీ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డిడక్షన్ కింద తీసుకునే ఆపర్చునిటీ ఉంది. బిజినెస్ పర్సన్స్ ఇప్పుడు ప్రతి ఎక్స్పెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ అండ్ ప్రొవిజన్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు, లేకపోతే స్టాఫ్ వెల్ఫేర్ అని చెప్పి వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్ని క్లెయిమ్ చేసుకుంటారు. బిజినెస్ పర్సన్స్ కి ఎక్స్పెన్సెస్ అన్ని తీసేగా రిమైనింగ్ ప్రాఫిట్ మీద మాత్రం వాళ్ళకి ట్యాక్స్ పర్సెంటేజ్ పడుతుంది. ఓకే, కానీ పాపం సాలరీడ్ పర్సన్స్ కి నిజంగా పెట్టి వాళ్ళకి అలా ఉండదు. కొన్ని డిడక్షన్స్ స్పెసిఫై చేసి ఉంటాయి, ఆ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని కంప్లై అయితేనే ఆ డిడక్షన్స్ వస్తాయి.
ఆ డిడక్షన్స్ రాకపోతే కంప్లీట్ ట్యాక్స్ డిడక్ట్ అయిపోతుంది. చూడండి మరి 15 lakhs ఏం చేసుకునే వాళ్ళకి 15 lakhs ట్యాక్స్ కడుతున్నారు అంటే అప్రాక్సిమేట్లీ చూడండి మరి ఎంత వేరియేషన్ ఉంటుందో వాళ్ళకి. సో దట్ ఏంటి అంటే బిజినెస్ పర్సన్స్తో కంపేర్ చేసుకుంటే సాలరీడ్ పర్సన్స్కి నిజంగానే అన్యాయం జరుగుతుంది. ఫ్రాంక్లీ ఇప్పుడు వీళ్ళు కూడా స్లాబ్ రేట్ ఇచ్చారు కదా 7 lakhs సంథింగ్ 3 lakhs వరకు ఎగ్జంప్షన్ అని పెట్టాము. ఒక ఫ్యామిలీ 3 lakh మొత్తంతో బతికేయగలుగుతుందండి? 3 lakh ఒక ఫ్యామిలీకి ఫర్ ఎగ్జాంపుల్ 4 persons వేసుకున్నా వాళ్ళ ఫుడ్, క్లోతింగ్, లేకపోతే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ కానీ 3 lakh వరకు మొత్తం ఎలా అవుతుంది? రాదు కదా. సో దట్ సాలరీడ్ పర్సన్స్ కి అయితే నిజంగానే అన్యాయం అయితే జరుగుతుంది. 50,000 నుంచి 75,000 కి స్టాండర్డ్ డిడక్షన్, అది పెద్ద డిడక్షన్ బెనిఫిట్ ఏం కాదు వాళ్ళకి, సింపుల్ గా చెప్పాలంటే. 3 to 5 lakhs ఎవరైతే సంపాదిస్తూ ఉన్నారో వీళ్ళు ఇప్పుడు 3 to 7 lakhs వరకు పెరగడం జరిగింది కదా, వాళ్ళంతా కూడా నెక్స్ట్ ఐటీఆర్ ఫైలింగ్ కి 27,000 యావరేజ్ గా ఉంటుంది కదా పే. ఇదంతా కూడా అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు ఎర్నింగ్ క్యాపబిలిటీస్ ఇలా ఉన్నా కూడా దానికి తగ్గట్టు ఎక్స్పెన్సెస్ రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. గవర్నమెంట్ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అంటారు? స్టిల్ గవర్నమెంట్ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అంటే గవర్నమెంట్ ని అడిగితే మనం ఏం చెప్తారంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. దాని గురించి మనం ఏం కామెంట్ చేయలేము. చాలా మంది అడిగారు క్వశ్చన్స్ కాన్ఫరెన్స్ లో గానీ వాటిల్లో గానీ అడిగారు, ఎందుకు మేము ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది? ఇన్కమ్ ఎర్న్ చేస్తే ట్యాక్స్ కట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్యాక్స్ కట్టాలి, ఎక్స్పెన్స్ ఏదైనా స్పెండ్ చేస్తే జిఎస్టీ అని చెప్పి ట్యాక్స్ కట్టాలి, ప్రతి పర్వ్యూలోనూ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది గవర్నమెంట్ కి మేము డైరెక్ట్ స్లీపింగ్ పార్ట్నర్, ఇట్స్ లైక్ చెప్పారు కదా, మేము ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం, మేము యాక్టివ్, మేము వర్క్ చేస్తున్నాం, మేము ఎర్న్ చేస్తున్నాం, యాక్టివ్ పార్ట్నర్, కానీ మీరు మాత్రం ప్రాఫిట్ మాత్రం షేర్ మాత్రం తీసుకుంటున్నారు స్లీపింగ్ పార్ట్నర్ అని చెప్పి చెప్తున్నారు. ఫ్యాక్టే అది కొంతవరకు. సో దట్ ఈ బడ్జెట్ వల్ల, నిన్న రిలీజ్ అయిన ఈ బడ్జెట్ వల్ల మిడిల్ క్లాస్ పర్సన్స్కి స్పెసిఫై చేశారు, మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని చేసాము. మిడిల్ క్లాస్ పర్సన్స్కి అంత బెనిఫిషియల్గా ఏమీ లేదండి. ఇంకెక్కువ ఆలోచించవచ్చు, ఇంకెక్కువ ప్రొజెక్ట్స్ తీసుకోవచ్చు. చాలా ఎగ్జామ్స్ శాలరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పర్సన్స్ తీసుకుంటే వాళ్ళకి చాలా ఎలవెన్సెస్ అండర్ సో మెనీ కండిషన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ టీడీఎస్ కట్ చేస్తున్నారు అంటే చాలా ఎలవెన్సెస్ లిమిట్స్ ఉంటున్నాయి. కన్వీనియన్స్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, ఫుడ్ 2,200 అండి పర్ మంత్. నిజంగా 2,200 అంటే 80 rupees ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే వేసుకుంటే ఏ హోటల్లో 80 rupeesకి మీల్స్ పెడుతున్నారు? సో ఇట్లాంటివి ఎగ్జంప్షన్స్ లిమిట్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుని, కన్వీనియన్స్ కూడా అట్లాగే ఉంటుంది. 19,200 పర్ ఇయర్. అసలు యాక్చువల్గా మంత్లీ వేసుకుంటేనే 10,000 అలా అయిపోతున్నాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ ఎగ్జంప్షన్స్ లిమిట్స్ పెంచుకోగలిగితే ఎంప్లాయర్ కూడా టీడీఎస్ కొంచెం తక్కువ కట్ చేయడానికి ఉంటుంది. సో దట్ ఎంప్లాయీస్కి కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. చాలా ఉండడానికైతే శాలరీ చాప్టర్లో 21 ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, ఎలవెన్సెస్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, 25 ఏమో పర్క్విజిట్స్ ఉన్నాయి, ఎలవెన్సెస్ పర్క్విజిట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వెరీ లిమిటెడ్, రిస్ట్రిక్టెడ్, చాలా కండిషన్స్ ఉంటాయి. కరెక్ట్గా పర్సన్స్కి అయితే రీచ్ అవ్వట్లేదు, సాలరీడ్ ఎంప్లాయీస్కి అయితే. సో దట్ వాటన్నిటి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని నా అనాలిసిస్. వెరీ ట్రూ అండి. ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్స్ ఇప్పుడున్న టుడేస్ వరల్డ్ లో ఎక్స్పెన్సెస్ అనేవి చాలా డిఫరెంట్. అండ్ ఇంకొకటి చైల్డ్ కి ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎగ్జామ్షన్ వీరు హమ్మరు 100 rupees పర్ మంత్. 100 rupees కి ఏ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్తుంది? సో అట్లాంటివి అట్లీస్ట్ వితౌట్ ఎనీ కండిషన్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, వితౌట్ ఎనీ కండిషన్. అన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లేవు. సో ఉన్నా కూడా ఇప్పుడు ప్రైవేట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కుదరదు, ఎందుకంటే ట్రావెలింగ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. పోనీ మనం గ్యారంటీగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిద్దాము అంటే కుదురుతుందా? వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడెక్కడో వర్క్ చేసే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ దాకా వీళ్ళు జాయిన్ చేయించలేరు కదా. సో దట్ అవన్నీ ప్రాక్టికల్ చూసుకొని వితౌట్ కండిషన్స్ అట్లీస్ట్ ఎడ్యుకేషన్, ఫుడ్, కొంచెం ఈ ట్రావెలింగ్, ఈ ఎక్స్పెన్సెస్ కైనా వితౌట్ కండిషన్ వాళ్ళకి అలవెన్సెస్ ఎగ్జంప్షన్ ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది. వండర్ఫుల్. డెఫినెట్లీ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా అందరూ ఆలోచించాల్సిన విషయాలు. అండ్ కరెంట్ మెయిన్ అడగాలి కూడా సాలరీడ్ ఎంప్లాయ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలా అయితే మాకు ఇలా కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని ఎట్లా అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, మాట్లాడి అవేర్నెస్ తెచ్చుకుంటున్నారో సాలరీడ్ ఎంప్లాయీస్ కూడా సో అండ్ సో వాళ్ళు కామ్ గా ఉండడం వల్ల కాకుండా కొంచెం అట్లీస్ట్ అవేర్నెస్ అంటే తెచ్చుకోవాలి. ఇండియాలో మేజర్ నెంబర్ ఆఫ్ సోర్స్ అంతా కూడా ఎంప్లాయీ పర్సన్స్ కదా. మరి యూనిఫైడ్ గా దీన్ని గవర్నమెంట్ వర్క్ తీసుకెళ్ళకపోతే ఇన్ ఫ్యూచర్ చాలా వాళ్ళ
రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు మాట్లాడితేనే కదా, ఇప్పుడు ఎంత వచ్చిందని మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని కూర్చుంటే కదా, అవును మాకు ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది, మాకు ఇది ఏంటి ఇక్కడ అలవెన్సెస్ ఎగ్జామ్షన్ సరిపోవట్లేదు, ఎక్స్పెన్సెస్ వర్సెస్ ఎర్నింగ్ చూసినప్పుడు డెఫినెట్లీ కంపారిజన్ ఉంటుంది. మినిమం ఎడ్యుకేషన్ అనేది మినిమం, దాని మీద ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే ఎలాగా, చిల్డ్రన్ కి ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే, అట్లాంటివి కొంచెం ఆలోచించుకొని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి అందరూ కొంచెం మాట్లాడదగిన వాళ్ళందరూ కొంచెం అవేర్నెస్ తెచ్చుకుని మాట్లాడితే పెంచుతారు వాళ్ళు కూడా. 100%. అండ్ డెఫినెట్లీ ఇది ఒక ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా తెలియదు మనకి ఐ ఓపెన్ వద్దో లేదో తెలియదు, కానీ మన సైడ్ నుంచి బట్ అట్లీస్ట్ అవేర్నెస్ అనేది ఈ ఎపిసోడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.